మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రత్యేకమైన ఈ వీడియో ఏంటంటే మన తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన అండి. యూట్యూబ్ వైష్ణవి ఇక లేరు. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఆమె వయసు చాలా చిన్న వయసు అండి. యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. నాకు తెలిసి మినిమం 98,000 అంటే నియర్లీ 1,00,000 మరి సబ్స్క్రైబర్స్ తో మరి మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి చిన్న పాప అండి. ఆమె ఏమి ముక్కు పచ్చలారనటువంటి పసిబిడ్డ. మరి అంత యాక్టివ్ గా ఉన్నటువంటి మరి ఆమె ఈరోజు మరి లేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ఈమె ప్రాంతం గోరట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వీరు. అయితే ఆమె చనిపోయి 2 రోజులు ఏమవుతున్నట్లు ఉంది. అంత్యక్రియలు అంటే యూట్యూబ్ వైష్ణవి అంత్యక్రియలు అని అంటే ఈ యొక్క న్యూస్ మేము చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆమెని తన భర్తే భయంకరంగా చంపేశారు. ఆ ముఖము మీద దిండు పెట్టి మరీ చంపేశారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. అలాగే కత్తితో చనిపోయిందా లేదా అని తెలుసుకోవడం కోసం కత్తితో పొడిచి చంపేశారు అని ఎన్నో రకరకాలుగా మరి న్యూస్ చూపిస్తూ ఉన్నారు. అందును బట్టి మరి ఎంతో బాధ కలిగి అత్యంత ముఖ్యముగా ఆమె ఉన్నటువంటి మరి ఆ ప్రాంతంలో వారి బంధువుల మధ్య ఆమె ఒకే ఒక చెల్లెలు, 14-15 మంది మరి బ్రదర్స్ ఉన్నారంట. ఒకే ఒక చెల్లెలు ఎంతో గారాల పట్టిగా పెంచారండి. ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఫేస్బుక్స్ ఫాలో అప్ చేస్తూ రీల్స్ ఇవన్నీ చేస్తున్నటువంటి యూత్ గర్ల్స్ కి బాయ్స్ కి మేము ఈ యొక్క ఛానల్ ద్వారా అందించేటటువంటి మోరల్స్ ఏంటి అంటే, మీరు ఈ రీల్స్ చేస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వైష్ణవి రేపు ఇంకెవరు. మరి ఎందుకంటే లోకము మోసకరమైనది. ఎందుకంటే ఈ యొక్క లోకములో నేత్రాశ, శరీరాశ, జీవోపడంబం, భయంకరమైన ధనాపేక్ష, మరి ఆడపిల్లల్ని భయంకరంగా మోసం చేసేటటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అన్నీ నమ్మవద్దు. ఎక్కడో మరి యూట్యూబ్‌లో మరి అలాగే ఫేస్‌బుక్‌ల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో పరిచయాలయ్యి స్నేహాలుగా మారి, ఆ స్నేహాలు ప్రేమగా మారి, ఆ ప్రేమ వివాహం దాకా వెళ్ళి ఈరోజు వైష్ణవి జీవితం బలి అయిపోయిందండి. ఇలాంటి వైష్ణవులు ఇంకెవ్వరూ ఉండకూడదని ప్రత్యేకంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఫాలో చేస్తూ ఆ యొక్క రీల్స్ చేస్తున్నటువంటి ఆడపిల్లలకి, యూత్ బాయ్స్‌కి, గర్ల్స్‌కి అయితేమి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నీ నమ్మవద్దు. చూసినదంతా మన కళ్ళకు కనిపించేదంతా మంచిది కాదండి. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ సర్పము అవ్వ దగ్గరికి వచ్చి ఇది మరి ఈ పండు మీరు తిన్నట్లయితే మీరు దేవదూతల వలె మారుతారు అన్నప్పుడు అవ్వకి ఆ పండు ఎలా కనిపించిందంటే మరి కళ్ళకి రమ్యముగా కనిపించిందంట. చాలా అందంగా కనిపించిందంట. ఆ అందంగా కనిపించిన ఆ పండుని తీసుకొని తిన్నప్పుడు పాపంలో పడిపోయింది. కాబట్టి చూసినదంతా మంచిది కాదండి. తల్లిదండ్రులు కూడా చాలా వివేచన కలిగి ఉండాలి. ఎందుకంటే మరి ఆమెకి వయసు తక్కువ, మెచ్యూరిటీ తక్కువ, జ్ఞానము తక్కువ. మరి పెద్దవారు కూడా మరి గమనించుకొని మరి ఆమెకి వివాహం చేసినట్లయితే బాగుండేది. ఒక వీడియోలో ఆమె చెప్పను కూడా చెప్పింది. నేను అసలు వద్దన్నాను, కానీ నాకు మీరే చేశారు ఈ వివాహం అని అంది. మరి ఆ ప్రేమగా మారినప్పుడు ఆమె అసలు వివాహం నాకు వద్దు అంటే అతను మరి పురుగుల మందు ఏదో తాగి ఆమెను బలవంతంగా మరి వివాహం చేసుకున్నారు. తర్వాత మరి వరకట్న వేధింపులతోటి మరి అన్యాయంగా వైష్ణవి బలైపోయింది. కాబట్టి మీరందరూ కూడా దయవుంచి ఈ యొక్క ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, యూట్యూబ్ మరి రీల్స్ చేసేటటువంటి యూత్ గర్ల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నామములో మనవి చేస్తున్నాం. మాకైతే ఈ పాప ఎవరో కూడా మాకు తెలీదండి. కానీ న్యూస్ చూసిన తర్వాత ఇలా ఇంకెవ్వరు ఇలా అవ్వకూడదు, ఇలా ఎవరు బలి అవ్వకూడదు
ఆ తల్లి యొక్క శోకము, ఆ తల్లి యొక్క కడుపు కోత ఎవరు తీర్చగలరండి ఇప్పుడు? ఒకే ఒక్క ఆడపిల్ల, వారెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమె కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధమే. ఇంట్లో కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. మరి కానీ చివరికి వైష్ణవి ఈ రోజు లేదు. కాబట్టి మనం ఆ బిడ్డ కోసం అందరము ఆ యొక్క ఆత్మ మరి దేవుని సన్నిధిలో మరి ఉండాలని ప్రభు నామంలో మరి మేమైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని తెలియని వారు మరి వారి పరిస్థితులేంటో కూడా మనకి తెలీదు. కానీ ఆమె మరి ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.